హాయ్ హలో వెల్కమ్ టు మై హోమ్ మై చాయిస్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను కొత్తగా తీసుకున్న ఈ స్టీమ్ ఐరన్ బాక్స్ గురించి డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి బజాజ్ బ్రాండ్ది, మోడల్ MX35N విత్ 2000 వాట్స్ పవర్ స్టీమ్ ఐరన్. ఈ బాక్స్ మీద ఫీచర్స్ మెన్షన్ కూడా చేశారు. నాన్ స్టిక్ సిరామిక్ కోటెడ్ సోల్ ప్లేట్ అండ్ లైట్ వెయిట్ ఇది మెన్షన్ చేశారు, కానీ కొంచెం హెవీగానే అనిపిస్తుంది. ఓపెన్ చేశాక చూద్దాం ఇది ఎలా ఉందనేది. నెక్స్ట్ యాంటీ స్కేల్, యాంటీ డ్రిప్, సెల్ఫ్ క్లీనింగ్ ఇచ్చారు. ఈ టెక్నాలజీతో ఉన్న ట్యాంక్ కాబట్టి సో ఇది చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇది మనకి 2 years ప్రోడక్ట్ రిప్లేస్మెంట్ వారంటీతో వస్తుంది. జనరల్గా వేరే వాటికైతే 1 year ఇస్తారు. ఇది బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఐరన్ బాక్స్తో పాటు వారంటీ కార్డు మరియు ప్రోడక్ట్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఈ మాన్యువల్లో ఐరన్ బాక్స్ ఎలా యూజ్ చేయాలి మరియు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చదవండి. ఈ ఐరన్ బాక్స్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లాక్ కూడా ఇచ్చారు కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ సోల్ ప్లేట్ వచ్చేసి నాన్ స్టిక్ సిరామిక్ కోటెడ్ సోల్ ప్లేట్. ఇది స్టీమ్ ఐరన్ కాబట్టి ఇక్కడ హోల్స్ కూడా ఇచ్చారు. మనం స్టీమ్ మోడ్లో యూజ్ చేసినప్పుడు దీంట్లో నుండి స్టీమ్ బయటికి వస్తుందన్నమాట. ఇది టెంపరేచర్ కంట్రోల్ నాబ్. ఇలా అడ్జస్ట్ చేసుకుంటే లో టెంపరేచర్ నుండి హై టెంపరేచర్ వరకు సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది స్ప్రే బటన్, ఇది స్టీమ్ బటన్. ఇది స్టీమ్ కంట్రోలర్. ఇది యూజ్ చేసి మనకి స్టీమ్ ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. ఇది వాటర్ ఇన్లెట్ కవర్. ఇది ఓపెన్ చేసి దీంట్లో వాటర్ ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వాటర్ మెజరింగ్ కప్ యూజ్ చేసి దీంట్లో వాటర్ ఫిల్ చేసుకోవచ్చు. ఈ మెజరింగ్ కప్ యూజ్ చేయడం వల్ల వాటర్ ఓవర్ఫ్లో అయ్యే ఛాన్స్ ఉండదు. బటన్ ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ నుండి స్ప్రే నాజిల్ నుండి వాటర్ స్ప్రే అవుతుంది. దీనికి ఫ్రంట్ సైడ్ ఇలా నీట్గా వి షేప్లో డిజైన్ ఇచ్చారు కదా, సో దీనివల్ల పాకెట్ కార్నర్స్, బటన్ ఎడ్జెస్ అండ్ కాలర్స్ వీటిని నీట్గా ఐరన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ స్టీమ్ మోడ్ యూజ్ చేసి వర్టికల్ ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి 2000 వాట్స్ కాబట్టి హై క్వాలిటీ కేబుల్ అండ్ 20 amps ప్లగ్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. ఫస్ట్ మెజరింగ్ కప్తో క్యాప్ ఓపెన్ చేసి వాటర్తో ఫిల్ చేసి క్యాప్ అనేది క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్విచ్ ఆన్ చేస్తే ఇక్కడ లైట్ వస్తుంది. కావాల్సిన టెంపరేచర్ రీచ్ అయ్యాక ఆటోమేటిక్గా లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇలా వాటర్ స్ప్రే చేసి ఐరన్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ప్రెస్ చేసినప్పుడు నాజిల్ నుండి డైరెక్ట్గా వాటర్ అనేది క్లాత్ పైన పడుతుంది. సో ఎలాంటి డైరెక్షన్స్ చేంజ్ చేయకుండానే మనకి ఐరన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఐరన్ మాత్రం చాలా నీట్గా అవుతుంది. ఎక్కువ ప్రెషర్ వేయాల్సిన అవసరమే లేదు, ఈజీగా అయిపోతుంది. నార్మల్ ఐరన్ బాక్స్ కన్నా వెయిట్ కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం పడట్లేదు. స్టీమ్ మోడ్ అనేది వర్టికల్ ఐరన్ చేసేటప్పుడు యూస్ చేసాము. అప్పుడు స్టీమ్ బటన్ ప్రెస్ చేస్తే స్టీమ్ బయటికి వచ్చి ఐరన్ అవుతుంది.
ఓవరాల్గా నాకైతే ఈ ఐరన్ బాక్స్ చాలా నచ్చింది. మీకు ఒకవేళ నచ్చితే ఈ ప్రోడక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మన మై హోమ్ మై చాయిస్లో మళ్ళీ కలుద్దాము. నమస్తే, థ్యాంక్ యూ.